నమో వెంకటేశాయ. ఆలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆదివారం అక్టోబర్ 5వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది, ఎంత టైం పడుతోంది, ఎంతమందికి దర్శనం కలిగింది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిన్న శనివారం అక్టోబర్ 4వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 83,380 మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 32,275 మంది. మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 3,71,00,000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు ఆదివారం అక్టోబర్ 5వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు 22 నుండి 24 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు 5 నుండి 7 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు 3 నుండి 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. గమనిక, ఇది అంచనా టైం మాత్రమే. దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు. అక్టోబర్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అక్టోబర్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అక్టోబర్ 4వ తేదీన అంకురార్పణ చేపట్టారు. 5వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, 6వ తేదీన పవిత్ర సమర్పణ, 7వ తేదీన మహాపూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వీధి ఉత్సవం చేపడతారు. ఈ ఉత్సవాల సందర్భంగా పవిత్రోత్సవాల్లో పాల్గొనదలిచిన భక్తులు ఒక టిక్కెట్టుకు గాను 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక టిక్కెట్టుకు 2 అనుమతిస్తారు. పరమాత్ముని శాస్త్రోక్తముగా అర్చించుట బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాని పని. ఆజ్ఞానులమైన, అశక్తులమైన, అల్పజ్ఞులమైన మనచే చేయబడు అర్చన మంత్రహీనం, ద్రవ్యహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, క్రియాహీనం అవుతుంది. ఆగమోక్తంగా జరుపు నిత్య వార మాస పక్ష నక్షత్ర సంవత్సరములందు జరుగు అర్చన, స్నపన ఉత్సవ విశేష పూజాదులలో తెలిసి తెలియని దోషాలు సంభవిస్తే అది సంపూర్ణ ఫలితము నివ్వదు. శ్రీ పట్టాభిరామస్వామివారికి చేయు అర్చనా దోషములతో పాటు అన్ని దోషములు నివారింపచేయునది, సర్వాభీష్టములను అందించునది, యజ్ఞఫలమును ప్రసాదించునది, మన ఆత్మ శరీరం, ఇంద్రియములు, వాక్కు, కర్మలను పవిత్రములుగా చేయునది పవిత్రోత్సవము. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పట్టాభిరామస్వామివారికి ఈ పవిత్రోత్సవ సేవ అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవంలో అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమం, పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం, పూర్ణాహుతి అను వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసినవారవుతారు. డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.